ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ రికమెండేషన్స్ ఏంటి అంటే ఎవరికి రికమెండ్ చేయొచ్చు? ఇంతకు ముందు చెప్పిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు నంబర్ ఆఫ్ సెషన్స్ డిసిషన్ అనేది వాళ్ళ వ్యాధి, వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎన్నిసార్లు తీసుకోవాలి అనేది కూడా అవగాహన ఇవ్వదలుచుకున్నాను. ఈ ఎఫ్ఎంఎస్ థెరపీ అనేది వారానికి 2 సార్లు తీసుకోవాలి. వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి 6 సెషన్స్ తో సరిపోతుందా? లేదా 10 సెషన్స్ పడతాయా? మాక్సిమం 16 సెషన్స్ వరకు అవసరం పడొచ్చు. వ్యాధి తీవ్రత గనక అంటే సమస్య తీవ్రత గనక ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకు 16 సెషన్స్ వరకు పడొచ్చు. ఈ సెషన్స్ అనేది గ్యాప్ టు గ్యాప్ ఒక్కొక్క సెషన్ కి మధ్యలో స్పేస్ వచ్చేసి ఒక 2 to 3 డేస్ అంటే వారానికి 2 సార్లు సెషన్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఈ 2 నుంచి వారానికి 2 సార్లు తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటి 4 వారాల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ప్యాటర్న్ కానీ మంచి ట్రీట్మెంట్ తో రిజల్ట్ అనేది చూడడం జరుగుతుంది. యాక్చువల్లీ ట్రీట్మెంట్ అనేది 4 సెషన్స్ తర్వాతే వాళ్ళకి ఉన్న సమస్యలో ఎంత తేడా ఉంది అనేది తెలుస్తుంది. మొదటి 2 సెషన్స్ తో మాత్రం వాళ్ళకి అంతలా డిఫరెన్స్ అనేది తెలియదు. సో 4 సెషన్స్ తీసుకున్న తర్వాత రిజల్ట్ ఎప్పుడైతే చూడడం జరుగుతుందో 8 సెషన్స్ కి వాళ్ళకు ఆల్మోస్ట్ 80 to 90% వాళ్ళకున్న సమస్య నుంచి బయటపడగలుగుతారు. దాంతో పాటుగా ఈ నెంబర్ ఆఫ్ సెషన్స్ తో పాటు ఎంత టైం పడుతుంది ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. సో ఎంత సెషన్స్ ఎంత టైం పెట్టుకొని రావాలి మేడం, మేము షెడ్యూల్ చేసుకోవాలి కదా, ఆఫీస్ టైమింగ్స్ కానీ ఇవన్నీ చూసుకొని రావాలి కదా ఇంట్లో. పోస్ట్ పార్టం పోస్ట్ డెలివరీ తర్వాత వచ్చినప్పుడు పోస్ట్ డెలివరీ చిన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళతో ఒక టైం ప్యాటర్న్ పిల్లలు నిద్రపోయినప్పుడు కానీ ఒక టైం చూసుకొని రావాల్సి వస్తుంది. వాళ్ళకి నేను ఇచ్చే అవగాహన ఏంటంటే ఈ సెషన్స్ అనేది 30 నిమిషాల నుంచి 45 నిమిషాల టైం అనేది పట్టొచ్చు. అంటే 30 minutes to 45 minutes వరకు సెషన్ టైమింగ్ అంటూ ఉంటుంది. ఈ సెషన్ టైమింగ్ అనేది డిపెండింగ్ అపాన్ వాళ్ళ సమస్యను బట్టి, అంటే ఇన్కాంటినెన్స్ అనేది ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు కొంతవరకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. కొంతమంది బాడీ కంట్రోల్ కి వచ్చిన వాళ్ళకి 40 నిమిషాల సెషన్ అనేది అవసరం పడుతుంది. సో వాళ్ళకున్న సమస్యను బట్టి వాళ్ళకి సెట్టింగ్స్ అంటూ చేయడం ద్వారా వాళ్ళకి మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది ఒక పర్టికులర్ రిథమ్ ప్రకారం పర్టికులర్ ఫ్రీక్వెన్సీ తోటి రావడం అంటూ జరుగుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఈ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ అనేది ఆంప్లిట్యూడ్ కానీ దాని ద్వారా ఒత్తిడి ఎంత వాళ్ళకి స్టిమ్యులేషన్ అవసరము అనేది దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని గ్రాడ్యువల్లీ ఆ ఫ్రీక్వెన్సీ పెరగడం అంటూ జరుగుతుంది. దానితో మజిల్ ఫైబర్స్ ని మంచి స్ట్రెంథనింగ్ రావడం జరుగుతుంది. దీనితో పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అనేది మంచిగా వచ్చి వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు.